జూన్ 20 నుంచి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027లో భారత్ ఆడే తొలి టెస్ట్ సిరీస్ ఇదే. రోహిత్ శర్మ టెస్టులకు వీడ్కోలు పలకడంతో టీమిండియా టెస్ట్ జట్టు కెప్టెన్ గా శుభ్మన్ గిల్ నియమితుడయ్యాడు. అతనికి డిప్యూటీగా రిషబ్ పంత్ కు బాధ్యతలు అప్పగించారు. రోహిత్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలకగా యువ ఆటగాళ్లతో భారత్ ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టింది. ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఓ రికార్డ్ పై కన్నేశాడు. గత కొన్ని రోజులుగా అంతర్జాతీయ క్రికెట్ లో సత్తా చాటుతున్న ఈ ప్లేయర్ ఇంగ్లాండ్ గడ్డపై వికెట్ల పండుగ చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. మరో 2 వికెట్లు తీస్తే సేనా దేశాల్లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు సృష్టించనున్నాడు. జస్ప్రీత్ బుమ్రా ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో 31 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అందులో 145 వికెట్లు పడగొట్టాడు. అతని కంటే ముందు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వసీం అక్రమ్ 146 వికెట్లు పడగొట్టాడు. దీంతో సేనా దేశాల్లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఏషియన్ బౌలర్ గా ఉన్నాడు. ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ లో బుమ్రా 2 వికెట్లు తీస్తే వసీం అక్రమ్ ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంటాడు. ఇదిలా ఉంటే గాయాలతో సతమతమవుతున్న బుమ్రా నెట్ సెషన్స్ లో చెమటోడ్చుతున్నాడు. అయితే చూడ్డానికి ఫిట్ గా కనిపిస్తున్న బుమ్రా ఎన్ని మ్యాచ్లు ఆడతాడో చెప్పలేని పరిస్థితి. 3 టెస్టులు ఆడతాడని ఇప్పటికే కోచ్ గంభీర్ స్పష్టం చేశాడు.